రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, అనేక విషయాలు ప్రభా, మరి ఎందుకు వాక్యానికి ముందు మీరు మాట్లాడారు నాకు తెలియదు నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరిని బలపరచాలి. ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్న మాటలు మేము విశదీకరించుకోవడానికి సహాయం చేయండి. సమయానుకూలంగా సందర్భానుసారంగా మీరు మాతో మాట్లాడతారు. మీ మాటలు సత్యం, మీ మాటలు జీవపు ఓట, జుంటె తేనె ధారల కంటే మధురమైనది. కృపామయుడ యేసు అతి పరిశుద్ధ నామములో మీ కృపను మాకు ధారాళంగా దయచేయండి. మీ అభిషేకం మా మీద ఉంచండి. మేము మీ వారం, మీ ప్రజలం, మీ ప్రజలమైన మాకు మీ వాక్కుని వినిపింపచేయండి. అడ్డులాటంకాలు దూరపరిచి ప్రతి ఒక్క బిడ్డకు నాకు వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇక్కడ జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే, దేవుని పేరు ఎవరికైతే పెట్టబడుతుందో ఆ జనుల గురించి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. స్వకీయ సాంపాద్య జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరు? ఆత్మీయ ఇశ్రాయేలీయులము. ఆధ్యాత్మికంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము. ఆధ్యాత్మికంగా దేవదేవుడు వలన కనికరం పొందుకున్నటువంటి, దయాదాక్షిణ్యాలు పొందుకున్నటువంటి దేవుని పేరు పెట్టబడిన దేవుని జనాంగము. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏంటి? షేమ్ ఫీల్ అవ్వకూడదు. చిన్నపిల్లలు షేమ్ ఫీల్ అవుతారా? చిన్నప్పుడు షేమ్ ఫీల్ అవ్వరు. కింద పడిపోయారనుకో మెల్లగా లిగుతారు అని ఏడుస్తారు. కొంచెం ఎదిగాక పడినా పడలేనట్టుగా ఫీలు. అని యాడ్ లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది వీడికి. పైకి మాత్రం లోపల కనబడిపోతూ ఉంటుంది కలరు. చిన్న పిల్లలను పోలి ఉండండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అర్థమైందా? చిన్నపిల్లలకి ఏది పెట్టినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. పెద్దోళ్ళు మనమైతే వాళ్ళకి ఏం తెలీదు, షేమ్ ఫీల్ అవ్వరు. మనం ఎంత నవ్వుతున్నా కూడా వాళ్ళు షేమ్ ఫీల్ అయిన అవ్వరు, ఏడ్చేరు. ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థమవుతా, వాళ్ళు నవ్వుకుంటారు. ఏం చేయమంటే చేస్తారు. తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏంటంటే, ఇక్కడ నిన్ను నువ్వు దేవుడి దగ్గర షేమ్ అవ్వకో. నువ్వు చేసిన తప్పైనా, నువ్వు చేసిన పాపమైనా, దోషమైన, అపరాధమైన, అవిధేయత అయినా, అంధత్వమైన, అది దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది. కాబట్టి నీకు దేవునికి మధ్య అగాధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆ అగాధము పూడ్చివేయబడ్డానికి ఆ పాపం, ఆ శాపం, ఆ దోషం, అపరాధం, అవిధేయత దేవుని ఎదుట తగ్గించుకొని ఒప్పుకోవడమే తను తాను తగ్గించుకోవడం. ఈ వాక్యాన్ని బట్టి ఈ కోణంలో. హల్లెలూయా. అవునా కదా? అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సపోజు మన దగ్గర ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఓ అమ్మా సరిగ్గా కూర్చో అన్నామనుకో, అందరిలో చాలామందికి ఫీల్ కలుగుతుంది. చూసి చూడలేనట్టుగా చెప్తున్న వాళ్ళని చూడరు వీళ్ళు. సరిగ్గా కూర్చొని పక్కన వాళ్ళ పాప మమ్మీ మమ్మీ వాళ్ళు సరిగ్గా కూర్చోమన్నట్టు నువ్వు వినబడుతుంది, ఉండు, నువ్వు మాట్లాడకుండా పగిలిపోద్ది నీకు దెబ్బ. షేమ్ అయిపోయి షేమ్గా ఫీల్ అవుతారు, తగ్గించుకోరు.
కూర్చున్నా తిన్నాక కూర్చోలేదు నువ్వు. కూర్చుంటే అనరు కదా, కూర్చుంటే అనరు కదా అనుకోవు. నన్ను కూర్చోమంటారు ఇప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితోటి అని అనుకో, షేమ్ అవుతావు. తగ్గించుకో. తగ్గించుకుంటే ఏం చేస్తావు? సరి చేసుకుని చక్కగా కూర్చుంటావు. దేవుడు కూడా వాక్యంలో నువ్వు తిన్నంగా లేవు అని చెప్పాడు అనుకో, సరి చేసుకుంటే తగ్గించుకున్నట్టు. అర్థమైందా? సరి చేసుకోకుండా కొంతమంది అలాగే ఉండ అంటే ఏంటి, నీ మీదకి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, లోపల నీకేం తెలుసు కవరింగ్. ఎలా కవరింగ్ అంటే, నన్నే టార్గెట్ చేశారు, నాలేమి లేవనంటే నన్ను అంటున్నారు. దీన్ని ఏమంటారా? తగ్గింపు ఉందా నీకు? ఉందా? ఎవరో చూడరు కదా, వాక్యం నీ దగ్గరికి వస్తుంటే దేవుడి దగ్గర చక్కగా కూర్చుని మోకాళ్ళు వేసిన ఆయన వాక్యం నా కోసం వచ్చి తగ్గించంటే ఎంత బాగుంటుంది. దాని విషయంలో వక్రీకరించి ఉంటున్నారు కాబట్టి చాలామందికి దేవుడికి మధ్య అగాధం పూడ్చి చేయబడట్లే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏంటి? దేవుని వాక్యముల నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పక్కలకి వెళ్ళకూడదు, కోణాలకి కొమ్మలకి రెమ్మలకి వెళ్ళకూడదు. నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీలోనే ఆ బలహీనత ఉన్నప్పుడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టుగా దూసుకుపోతున్నప్పుడు, సైతానిగా నిన్ను ప్రేరేపించిన వాడిని అణిచి నా దేవుడు నా మేలు కోరి నాతో మాట్లాడుతున్నాడు. అక్కడే దేవా, ఈ విషయంలో నేను పాపిని, నేను దోషి, నా అపరాధిని, అందురాలని, అవిధేయురాలని, దయచేసి నన్ను క్షమించని చెప్పడమే తన్ను తాను తగ్గించుకోవడం. చెప్పకపోవడమే హెచ్చించుకోవడం. పాస్టర్ గారు, పాస్టర్ గారు నన్ను టార్గెట్ చేశారు అనుకోవడమే హెచ్చించుకోవడం. తెలిసిపోయిందా వీళ్ళకే అని అనుకోవడమే హెచ్చించుకోవడం. హెచ్చించుకోకపోతే వైఖరి అలా ఉంటుంది, హెచ్చించుకుంటే వైఖరి రివర్స్లో ఉంటుంది. దాన్నే దేవుడు హెచ్చింపు అంటాడు. తను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తను తగ్గించుకునేవాడు దేవుని చేత కనికరం పొందుతాడు. నా పేరు పెట్టబడిన నా జనులు, ఇప్పుడు మనందరము కూడా ఆయన పేరు పెట్టబడిన జనులు, తమను తాము తగ్గించుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ విషయంలో? ఏ విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావో ఆ విషయంలో ప్రార్థన పూర్వకంగా దేవుడి దగ్గర అడిగి, ఆ ప్రార్థనలో క్షమాపణ అన్నటువంటి కోణాన్ని నువ్వు అప్లై చేయాలి. నన్ను వెతికి ఆయనను వెతుక్కోవాలి. చుట్టూరు ఎత్తుక్కోకూడదు కోణాలు. అర్థమైందా? చుట్టూరు కోణాలు ఎత్తుక్కోకూడదు. మా కోసం ఎవరు చెప్పారు, మా కోసం ఎలా తెలిసింది, నాతోటే స్పష్టంగా చెప్తున్నారు దేవుడు కాదు ఈవిడే, ఈయనే కావాలని చెప్తున్నారు అని ఎత్తుక్కోకూడదు. ఆయన వెతకాలి. ఆయన వెతకడం అంటే ఆయనే వాక్యం. ఆ వాక్యములో నిలిచి ఉండడమే ఆ వాక్యమును వెతకడం. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అప్పుడు చెడు మార్గాలు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఒప్పుకున్నంత మాత్రాన కాదు, అది మళ్ళీ చేయకుండా ఉండడం అంటే విడిచిపెట్టడం. అది మరలా చేసామంటే అప్పటికప్పుడు ఒప్పుకునండి, మళ్ళీ కప్పేసుకున్నామండి. అప్పటికప్పుడు ఒప్పుకున్నాం కానండి, పెంటలో పాడేసింది అనండి, మళ్ళీ ఒళ్ళో పెట్టేసుకున్నామండి. కానీ ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టడం. అర్థమైందా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు అని ఉంది అక్కడ, చదవండి ఆ మాట. 7:14 రెండవ దినవృత్తాంతాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడు? చెడు మార్గమును విడిచిన ఎడల. ఈ ప్రాసెస్ మనలో జరిగితే అప్పుడు ఆకాశము నుండి ప్రార్థన వింటాడు. ఎప్పుడు? అప్పుడు అనేటువంటి కార్యక్రమం జరగకుండా ఆకాశమందు ఆసీనుడు అయిన నా దేవా, నా ప్రార్థన ఆలకించు అంటే ఏ ప్రార్థన? అడ్రస్ లేదా దానికి? అడ్రస్ ఉంటేనే నీ ఇంటికి వస్తుందమ్మా. ఫ్లిప్కార్ట్ ఏదైనా బుక్ చేస్తే అడ్రస్ లేకపోతేనండి ఎత్తుకుంటూ పోతాడు వెనక్కి, మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తాడు. అవునా?
దేవుడి దగ్గర అడ్రస్ ఏంటండి? దేవుడికి తెలియద్దండి, దేవుడు చెప్పాడు కదండి. స్పష్టంగా చెప్పి నాతో అన్నాడా? ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని లేదా ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఇప్పుడు రండి వాక్యంలోనికి. దేశానికి అస్వస్థత ఎందుకు వచ్చింది? కుటుంబానికి అస్వస్థత ఎందుకు వచ్చింది? దేవుని ప్రజ అనబడేటువంటి సింగిల్ పర్సన్ అనబడేటువంటి వ్యక్తికి ఎందుకు వచ్చింది అస్వస్థత? అస్వస్థత అంటే మేలా కీడా, మంచా చెడా, ఆశీర్వాదమా, దీవెనా, శాపమా? మరి ఒక దేశానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ దేవుని యొద్ద నుండి కోపము లేదా శాపము లేదా మరణము ఎందుకు డిక్లేర్ అవుద్ది? దేశానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి కానీ ఎందుకు డిక్లేర్ అవుద్దో తెలుసా? తిన్నంగా ఉండగా డిక్లేర్ అవుద్ది. గడిచిన రోజుల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాము. వంకరగా ఉంటే డిక్లేర్ అవుద్ది. పిల్లలు తిన్నంగా ఉంటే కొట్టం. చాలాసార్లు చెప్తున్నా. వంకర టింకర పనులు చేస్తే సేదా చేయడానికి 2 పీకుతాం మన అచ్చ తెలుగులో. అవునా కదా? కుదురుకున్నవాడిని కొడతామా? కొడితే మనం చెడ్డవాళ్ళం, సైకోలు అవుతాం. మన దేవుడు సైకో కాదు. కొందరు అన్నట్టుగా తెలియక అంటున్నారు అబ్బాయి. మా దేవుడు సైకో కాదు. మా దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగించువాడు, నీతిని న్యాయాన్ని ప్రేమించువాడు, నీతివంతుల సంతానం పక్షంగా ఉంటాడో, యథార్థవంతులైతే ఏ మేలు చేయక మానడో. అన్యాయస్తులైతే, అవినీతి పరులైతే, యథార్థతను కోల్పోతే, నకిలీ వాళ్ళైతే వీపు చట్నీ చేస్తాడు మా దేవుడు. అది మాకు తెలుసు. కొడతాడు మా దేవుడు, మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి దేశం మీదకి అస్వస్థత, దేవుని కోపం, దేవుని కీడు, దేవుని శాపం లేదా రోగం, చివరికి మరణం ఎందుకు వచ్చింది అంటే, తిన్నంగా ఉండకపోతే మన దేవుడు దేశాన్ని శిక్షిస్తాడు, వ్యక్తిగతంగా వ్యక్తిని శిక్షిస్తాడు, కుటుంబాన్ని శిక్షిస్తాడు, సంఘాన్ని శిక్షిస్తాడు. సంఘాన్ని శిక్షిస్తాడు అనడానికి ఒక్కో సంఘంతో ప్రకటన గ్రంథంలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఖబర్దార్, జాగ్రత్త, మార్చుకోకపోతే ఉంటది మరి నీకు 2వ మరణం అన్నాడా లేదా మన దేవుడు? అంటే సంఘానికి కూడా ఏముంటుందంట? శిక్ష ఖరారవుద్ది. కుటుంబానికి అహాబు చేసినటువంటి పాపం, సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, అహాబు చేసిన పాపం తన వ్యక్తిగతంగాను తన కుటుంబాను మరణానికి తీసుకెళ్ళింది. దావీదు చేసిన పాపం దేవుడి యొద్ద నుండి భయంకరమైన శిక్ష రావడానికి కారణమైంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని లేదా ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. డిక్లేర్ అయ్యిందన్నే మరణించకుండా కాపాడతాడు. చాప్టర్ క్లోజ్ అయిపోయేదాన్ని దేవుని ఎదుట తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిస్తే ఆకాశము నుండి ఆ ప్రార్థన విని ప్రార్థనకు ఫలమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు. పాపము నిలిచి ఉంటే నిత్య నరక పాలైపోతాం. ఆ పాపము మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ పాపము ద్వారా దేవుని యొద్ద నుండి మన మీదకి శిక్ష వస్తుంది. ఆ శిక్షలోనే మనం చచ్చిపోతే నిత్య నరకాగ్ని పాలైపోతాం. ఇదంతా జరగకుండా ఉండాలంటే దేవుని వాక్యమును మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఏం దొరుకుద్ది? మన పొరపాట్లు దొరుకుతాయి. దేవుడు శిక్ష మన మీదకి రావడానికి మనలో ఉన్నటువంటి కారణాలు దొరుకుతాయి ఆయన వెతికినప్పుడు. అప్పుడు ఏం జరుగుద్ది? మనం తగ్గించుకుని
మన చెడు మార్గాలను విడిచి పాపమును క్షమించమంటే దేవుడు పాపాన్ని క్షమిస్తే అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అయ్యి దేవదేవుడు ఆయన దీవెనకరమైన మార్గములో మనల్ని ప్రవేశపెడతారు. అంతవరకు మరణ మార్గములో ఉన్న మనల్ని లాగి ఎక్కడ పెడతాడు? జీవ మార్గంలో పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు కోపం వస్తుందో తెలుసా? మనము చేసేటువంటి పాపం. ఆ పాపం ఎన్ని రీతులుగా అయినా చేయొచ్చు. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయొచ్చు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపం చేయొచ్చు, విశ్వాస మూలముగా జీవించకపోవడం పాపం, సకల దుర్నీతి పాపం. దీనిలో ఇంకా కొంత లోతుకి వెళ్తే దీనిలోనే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడికి ప్రియారిటీ ఇవ్వకపోవడం, మనుష్యులకి ప్రియారిటీ ఇవ్వడం, ఆచారాలకు ప్రియారిటీ ఇవ్వడం పాపం. చెప్పుకుంటూ పోతే నోటిని దేవుడిని స్తుతించడానికి ఉపయోగించకుండా మనుష్యుల్ని దూషించడానికి, శపించడానికి, శాపనార్థాలు పెట్టడానికి ఉపయోగించడం పాపం. అమ్మతో కమ్మగా మాట్లాడి అత్తగారితో కయ్యాలు పెట్టుకుంటే పాపం. అక్కను ప్రేమించి ఆడబడుసును తోసేస్తే పాపం. ఇలాంటి పొద్దున్న లేచి రాత్రి పండుకునేంత వరకు నా ప్రజలు అనబడేటువంటి దేవుని ప్రజల్లో జరిగిపోతున్నాయి. కాబట్టి ఆయన్ను వెతకాలి. ఆయన వాక్యమును వెతికితే ఆయన వాక్యములో నుండి మన పాపములు, మన దేవునికి మనకు అడ్డంగా వస్తున్నటువంటి మన దోషములు, మన అపరాధములు, అవిధేయతలు ఇవన్నీ దేవుడి ముఖమును మనకు మరుగుపరుస్తూ దేవునికి మనకు అగాధాన్ని ఏర్పరుస్తుంటే, ఆయన వెతికినట్టయితే, తగ్గించుకున్నట్టయితే, దేవుని వాక్య ప్రకారంగా దేవుని పేరు పెట్టబడినటువంటి మనము మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేసి పాపాలను క్షమించమని చెడు మార్గాలన్నీ విడిచిపెడితే దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని సెలవిస్తున్నారు. హల్లెలూయా. దేవుని కోపమును అడుచుకుంటానని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. మనం ఆదికాండంలోకి వస్తే భూమి మీదంట దేవుడు చేత కలుగు చేయబడినటువంటి మనుష్యులు చెడుతనం బీభత్సంగా ఉందంట. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7, 8, 12. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనును. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. 12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. అందుకు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? తుడిసేయాలి, ఉంచకూడదు. ఇంకిల్ని తుడుపు పెట్టేయాలి. ఏం పెట్టేయాలి? తుడుపు పెట్టేయాలి, సర్వనాశనం చేసేయాలి. ఇలాంటి వాటిని బట్టి వీళ్ళు మీకు తెలియాలి కదా నాన్న, అందుకే చెప్తున్నా. సైకో అంటారు. ఈ సైకో అన్నవాడు వాళ్ళ కొడుకుని ఎప్పుడు కొట్టలేదా? సైకో అయితే నీడు అమ్మా, మనందరం సైకోలమే. మన పిల్లలు మనం కొట్టుకుంటే సైకోలం అవుతామా? తప్పు చేస్తే కొడతామా? మంచి చేసి ముద్దెట్టుకున్నా కూడా కొడేస్తున్నామా? మరి దేవుడు తప్పు చేస్తే కొట్టడా? అసలు తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు, మన ప్రకృతి అంతా కూడా ఆ దేవుడిది. ఆ సైకోని ఎందుకంటాడంటే ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క నీకు తెలియక సైకో కింద కనబడుతున్నాడు నీకు. నేను ఒక మెసేజ్ పెడితే మీ దేవుడు సైకోని ఇట్టాడు నాకు. డిస్కీ బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది నా వాక్యం. డిబిట్లో కూర్చుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాక్యం నాది. నన్ను అంటున్నాడు, అమ్మా నీ దేవుడు సైకో అమ్మా అన్నాడు. ఒకడన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చాలా బాగా చెప్పావమ్మన్నాడు. నాకు అర్థం అవ్వలేదు నేను చెప్పింది.
బిసిగి బాబు అన్నాడు సైకంట. దేనికి పెట్టాడంటే, అహాబుని దేవుని సేవకుడైన ఏలే వచ్చి, ఏయ్ అహాబు, ఎక్కడ కుక్కలు, ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకయ్యో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయంటే నీ దేవుడు సైకాన్ని ఇట్టాడు. ఏమంటే నాకు తెలియక అడుగుతానండి, తప్పు చేసినోడు ఉరిశిక్ష వేసేసి ఉరి తీసేస్తున్నారు మన దేశంలో. వేరే దేశంలో కత్తులతో చంపేస్తున్నారు. మరి వాళ్ళు సైకోలేనా? తప్పు చేస్తే కొడతాడు దేవుడు, ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా శిక్షిస్తాడు, తప్పేం లేదు. ఆ రోజుల్లో యుద్ధాలు చేసేవారు, ఎంతమందిని చంపేసేవాళ్ళు. అప్పుడు తప్పు లేదు. ఇప్పుడు మనం కొట్టుకు చంపేసుకుంటే తప్ప కదా. కానీ అలాగని వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి లేదా, మరి వాళ్ళు తప్పు పట్టం. అలాగా ప్రతి దానికి కూడా ఆది దేవుడు. ఆ రోజుల్లో దేవుడు కోపం వస్తే యుద్ధాల్లోకి వెళ్ళి ఒక్కడు కూడా వదలొద్దు అన్నాడు, అమాలేకులను అందరిని చంపండి అన్నాడు. ఈ రోజున మన దేశంలో యుద్ధాలు లేవు. యుద్ధాలు ఉంటే మనం కూడా యెహోషాపాతు రాజులో యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి. ఎవరి దగ్గర? అలాంటి వాళ్ళ దగ్గర. అలా అనమనలేదు మనల్ని దేవుడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? అమాలేకులు ఒక్కడు కూడా ఉండకూడదంటే మన జీవితంలో శత్రువు అనబడే శరీరం కానీ శారీరకమైన కార్యాలు దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేసేవన్నీ ఒక్కడు కూడా ఉండకుండా చంపుకోండి అని అర్థం. దాన్ని బట్టి ధ్యానం చేసుకోవాలి. ఈ అర్థం పర్థం లేనాడు అపార్థం చేసుకోకపోతే ఏం చేస్తారండి వీళ్ళు? ఎవరు అపార్థం చేసుకున్నా మన దేవుడిని మనం అపార్థం చేసుకోదు. తప్పు చేస్తే కొడతాడు దేవుడు, అంతే. ఆ కొట్టే విషయాల్లో చాలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. చివరికి మరణాన్ని కూడా చెప్పేస్తాడు, అననీయ సప్యరాల్లా. అందుకే చాలా జాగ్రత్త. దేవుడు అంటే భయం ఉంటే గనక మనం బాగుపడతాం. నిర్భయం అయిపోతే మాత్రం కరుణామయుడు అని పాట పాడుకుంటే వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఎగిరి వెళ్ళిపోవాలి, పైకి కాదు కిందకి. కిందకు కూడా ఎగర్రా ఇటీ అలా చూస్తున్నారు నన్ను తేడాగా. ఇలా ఈ దూతలు ఉంటాయి, ఎక్కడ నరక దూతలు ఎక్కడ కిందకి ఎగురుతాయి. అది నేను అంటంట, పైకి ఎగిరిపోతారు కానీ కిందకి ఎగురుతూ పెట్టి అని అనుకుంటారు. మళ్ళీ జాగ్రత్త. చాలా బాగా వింటున్నారండి వాక్యాన్ని, ఎంత బాగా. ఎందుకో తెలుసా? ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, లేకపోతే ఏదో విధంగా దీన్ని ఒక 2 వారాలు అవుద్ది, మెల్లగా వెళ్దాం. మీరు వాక్యం వినడమే కావాలి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ధ్యానం చేస్తే తుడిచిపెట్టేయాలనుకున్నాడు దేవుడు. ఏం పెట్టాలనుకున్నాడు? మీరు వాకలు తుడిస్తే ఏదన్నా ఉంచుతారా? మొత్తం పెంటలోకి వెళ్ళిపోతుంది. తుడుపు బాగా తొడలేదంటే ఏంటి అర్థం చెప్పనే? అప్రాసి. మన దేవుడు అలాంటోడు కాదు. అది ఒప్పుకుంటారా? దేవుడిని ఏమైనా తిట్టుకుంటారా? నువ్వు తుడిస్తే మంచి బాగా తుడుతుందండి మా కోళ్ళు, ఎంత బాగా తుడుతారంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ చిన్న గత్తర కూడా, దూగర కూడా, దుమ్ము కూడా ఉండకుండా గొచ్చు మీద మన దేవుడు కూడా అంత నీట్గానే తుడుస్తాడు. అంత నీట్గా తుడుస్తాడు. ఏ సైకోనా? దేవుడు ఆయన నీట్నెస్, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఏదన్నా చేసాడంటే మనలాగా అర్ధమర్థం చేయడు, శుభ్రంగా క్లీన్గా చేస్తాడనమాట. ప్రభు అనుకున్నాడు, నేను మనుష్యులను చేసినందుకు సంతాపపడుతున్నాను. ఎందుకు ప్రభువా? ఎందుకా? చెడిపోయారు, వాళ్ళ వల్ల భూలోకం అంతా చెడిపోయింది. అందుకని నేను ఎవరైతే చెడిపోయారో వాళ్ళందరినీ తుడుపు నాశనం చేసేద్దాం అనుకుంటున్నా. నా దృష్టికి నోవాహు కుటుంబం నీతిమంతులుగా ఉన్నారు, వాళ్ళను మాత్రమే నేను బ్రతికిస్తా. ఏ యాంగిల్లో దేవుడు వెళ్తున్నాడో శిక్షను విధిస్తున్నాడు. ఎవరికి వచ్చింది శిక్ష? భూలోకం మీదకి శిక్ష వచ్చింది. భూలోకం మీదకి శిక్ష ఎవరైతే పాపాత్ములైపోయారో వాళ్ళ మీదకి వచ్చింది. దేవుడు పాపాత్ములందరినీ కూడా మరణానికి అప్పచెప్పేశాడు. మరణం అయిపోయారు పాపాత్ములందరూ. ఇంకా లేదు, చాప్టర్ క్లోజ్. వాళ్ళు ఇంకా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థపరిచే పరిస్థితి ఉందా? అవకాశం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. నోవాహు వాక్యమును ప్రకటించాడు, నీతిని ప్రకటించాడు, ఇదిగో జలప్రళయం రాబోతుందని హెచ్చరించాడు. కానీ దేవుడు చేత పుట్టబడినటువంటి ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన జనులు దేవుణ్ణి వెతకలే, తమ్మును తాను తగ్గించుకోలే,
ప్రార్థన చేయలే, చెడు మార్గాలు విడవలేదు. పర్యావసానం న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయాన్ని ప్రేమించువాడు, నీతిని జరిగించువాడు ఏం చేశాడంటే తుడుపు నాశనం చేశాడు. 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం. ఆ వర్షములో అరారాతు కొండలు సహితం మునిగిపోయాయి. నువ్వు నేను ఎక్కడ ఎంత మనం ఎంతండి, మనం ఏదో పెద్ద ఏదో అనేసుకుంటాం. మేము మన ఊళ్ళు అందరూ ఆడోళ్ళు మగోళ్ళు వేసి చూపించేస్తాను, నేను లేకపోతే నీకేం లేదు ఎగరేసేస్తాను. చాలామంది అంటారు మేము లేకపోతే ఇలాగా అలాగా ఇలాగా. దేవుడు నీ దగ్గర ఉంటే ఇవన్నీ విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. వీళ్ళందరూ కూడా గుండ్లు బాగా తీసుకున్నారు. జలప్రలయం అంట, నోవాహుకు ఎక్కింది పిచ్చి అన్నారు. చూస్తా ఉండరా, ఆ పిచ్చి ఏదో నీకే తెలుస్తుంది అనేటప్పటికీ మునిగిపోతుంటే పిచ్చిట తెలిసింది వాళ్ళకి. నోవాహు తలుపుతి నో టైం అయిపోయిందయ్యా, ప్రతి దానికి సమయం కలదు. తలుపులు అప్పుడైతే తెరిచుంచాం, అప్పుడు నువ్వు వచ్చేస్తే చాలా బాగుండేది. మూసేసాక తెరవమంటే తెరవడం మా పని కాదు, అది దేవుడు వేసేసాడు పెద్ద తాళం కప్ప. అప్పుడు ఏం జరిగింది? అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్యజనులకు పాపాత్ములైపోయారు నినివే పట్టణ ప్రజలు. నినివే పట్టణ ప్రజల్ని కూడా పుట్టించింది దేవుడే, మనం సేవిస్తున్న సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన ప్రవక్త అయినటువంటి యోనాకు ప్రకటన చేశాడు. ఆ యోనా దైవ ప్రకటన ఒక్క రోజులో ప్రకటిస్తే ఆ ప్రజలకు దేవుడు తెలియకపోయినా ఆ ప్రకటనకు భయపడి, ఆ ఉపద్రవానికి భయపడి, ఆ కీడుకు భయపడి, ఆ శోధనకు భయపడి, ఆ భయంకరమైన పరిణామం ఆ దేవుడి దగ్గర నుండి వస్తుందని భయపడి ఏ దేవుడు ప్రకటన చేశాడో ఆ దేవుని దగ్గర తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు అనబడే దుర్మార్గతను విడిచిపెట్టి, హల్లెలూయా, ఆకాశము నుండి అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి దేశం మీదకి తెస్తానని చెప్పిన కీడు అసలు రాకుండానే చేశాడు. వచ్చాక ప్రార్థన చేయలేదు వీళ్ళు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వస్తుంది అని హెచ్చరించగానే హెచ్చరికను టపక్కన పట్టుకున్నారు. నువ్వు కూడా హెచ్చరికను టపక్కన పట్టుకో, బాగుపడతా. వచ్చాక చూద్దాంలేండి, వచ్చాక మా దేవుడు కాదేంటి, ఇప్పుడు అప్లయింగ్ చేయం, అప్పుడు చేస్తాం, ఈలో బోడుగుండి అయిపోద్ది. నీకు కష్టం అంతా వచ్చేస్తుంది, నష్టం అంతా వచ్చేస్తుంది, ఇరుకంతా వచ్చేస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, ఉన్న డబ్బులు పోతాయి, అప్పులు పాలైపోతావు, అప్పుడు పట్టుకుంటావు. ముందే పట్టుకోవచ్చుగా. అబ్బా నినివే పట్టణ ప్రజలు అన్యులు అయితే అయ్యారు కానండి, నేను అంటానని నిజంగా తెలివైన వాళ్ళండి వీళ్ళు. దేవుడు యొద్ద నుండి కీడు వస్తుంది అని వచ్చింది, కీడు వచ్చాక కాదండి వీళ్ళు తిరుగుతా. నిజమా కాదా చూద్దాం, నిజం అబద్ధం చూద్దాం, టెస్టింగ్, మైక్ టెస్టింగ్ ఎలా చేస్తాం అలాగా చేద్దాం. ఏం టెస్ట్ చేస్తాం? ఉపద్రవం వస్తుందో రాదో మొదటి రోజు చూసి అప్పుడు పట్టుకుందాం. అలా అసలు ఉపద్రవం వస్తుందో లేదో చూసి పట్టుకుందాం. నోవాహు దినాల్లో ఉపద్రవం వస్తుందో లేదో చూసి పట్టుకుందాం అనుకున్నారు. ఉపద్రవం వచ్చేటప్పుడు పట్టుకుందాం అనుకునేటప్పటికి ఛాన్స్ లేదు అనుకున్నారు లేదా వాళ్ళు. కీడు వస్తుందో లేదు చూద్దాం. వర్షమా, ఇప్పుడు ఎప్పుడు చూడలేదు మేము వర్షం అన్నారు లేదా. వచ్చింది, ఏమిటి వర్షం. ఏమైపోయా? వెళ్ళిపోయాను, ఈదుకుంటే వెళ్ళిపోయాను వాడి దగ్గరికి. తీర్తలేదు, తలుపు తీయడం జరగదు. కానీ ఒకే ఒక్క రోజు యోనా ప్రకటన చేస్తే ఉపద్రవం వచ్చాక చూద్దాం, కీడు వచ్చాక చూద్దాం, అసలు కీడు ఎలా ఉంటుందో చూద్దాం, అసలు ఆ దేవుడు కీడు ఎలా పంపుతాడో చూద్దాం అనుకున్నారండి. హెచ్చరిక ఉపదేశం వచ్చిందో లేదో అన్యజనులు కీడు రాక మునిపే కీడును పంపుతానన్న దేవదేవుడు పాదాలు పట్టుకున్నారు. హల్లెలూయా. అన్యజనులలో దేవుని నామ మహోన్నతము. తూర్పు దశ మొదలుకొని పడమడ దశ వరకు అన్యజనులలో దేవుని నామ మహోన్నతము. ఆయన మహారాజయున్నాడు, సర్వభూమికి మహారాజయున్నాడు. అన్యజనులను పుట్టించినది మన దేవుడే. ఆ అన్యజనులకు దేవుడు దైవజనుడు ద్వారా ప్రకటన ఇయ్యగా
అన్యజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెదికి తమ చెడు మార్గములు విడిస్తే ఆకాశము నుండి దేవుడు అన్యజనులైనటువంటి నినివే పట్టణ ప్రజల ప్రార్థన విని ఆలకించి వస్తాది, పంపుతానన్న కీడు పంపక సంతాపపడ్డాడు. మన దేవుడు సైకు అంటారేంట్రా? మీరు అనుకోకండి అమ్మ, అలాగా అస్సలు అనుకోకండి. పాపం వాళ్ళకి తెలియగలుగుంటున్నారు. ఏ విషయంలో అయినా క్షమింతే కరుణామయుడు మంచోడు అనుకుంటారు చాలామంది. కన్న తల్లి కొట్టకపోతే తల్లి అవుద్దండి? ఈరోజు ఏదో తెచ్చాడు కొట్టకో, రేపొద్దున పక్కింటాడు బంగారపు గొలుసెట్టుకొచ్చేస్తాడు. కొట్టకు మరి. అర్థమైందా? చూడు, అన్యజనులు ఇటువంటి అవగాహనలు ఉన్నారు. కీడొచ్చిందండి ఏమండి, వాళ్ళ తెలియకనే ఆ దేవుడు ప్రకటనలు పట్టుకున్నారు, ధన్యులయ్యారు. మరి మన దేవుడు అంటే మనకి ఏ టు జెడ్ అంతా తెలుసు. ఆయన ప్రకటనలు పట్టుకుంటే ఇంకెంత ధన్యులు అవుతాం, పట్టుకోకపోతే ఇంకెంత దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. ఎస్, అందుకే దేవుడిని ఎప్పుడు కూడా పట్టుకోవడం నేర్చుకోండి, వదిలేసుకోవడం నేర్చుకోకండి. అన్యజనుల్లో అన్ని కార్యాలు చేస్తే దేవుని బిడ్డలు మనం పట్టుకుని ఉంటే మనకి ఎన్ని కార్యాలు చేస్తాడండి. ఏంటి, నినివే పట్టణానికి వెళ్ళి ఒక్కరోజు ప్రకటించేసాడంట. మేము రోజూ ప్రకటిస్తున్నాం. మరి ఇంకెన్ని కీడలు తప్పాలి మీకు? ఇంకెన్ని ఉపద్రవాల్లో నుండి బయటకు రావాలి? ఇంకెంత ఆత్మలో బలం పుంజుకోవాలి? ఇంకా బలహీనమైన పసిగొందుల్లో ఉంటే మాకెంత బాధ కదా. మనం పసిగొందుల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి? బలవంతులు. హల్లెలూయా. దేవుని యందు మనం బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అద్భుతం జరిగింది ఇక్కడ. కీడు ప్రకటిస్తానని మొదట ప్రజలతో నోవహు ద్వారా ప్రకటించాడు. వాళ్ళ ప్రకటనలకి లోబడలే. కానీ అన్యజనులకు, నినివే పట్టణ ప్రజలకు తన ప్రవక్త ద్వారా ప్రకటించాడు. ఒక్కరోజు అద్భుతం జరిగింది. ఏమండి, కుట్టించుకున్నాక ఏడవడం ఎందుకు? కుట్టించుకోకుండా కుదురుగా ఉండొచ్చు కదా. నేను అదే అంటాను. ఫస్ట్ అమ్మ హెచ్చరిస్తుంది, ఒరే తిన్నంగా ఉండకపోతే కొడతాను. హెచ్చరిక వచ్చేసాక కొట్టించుకుని తిన్నంగా ఉంటాం ఎందుకు? ఏడుచుకుంటా. అదేదో ఒరే అని హెచ్చరిక రాగానే అమ్మ కొడద్ది. సరిగ్గా కూర్చుంటే నీకు ఆ దెబ్బలు తప్పుతాయి. అందంగా ఉన్న కళ్ళు ఎర్రగా అయిపోవడం మారద్దా? ముక్కులోంచి అనవసరంగా రాకపోతే అందంగా కనబడతావా? చుట్టాల ముందు సేమ్ అవ్వకుండా ఉందివా? అమ్మ మెచ్చుకుని సేమే పెడిదినా? అమ్మకు కోపం పుట్టించింది ఎవరు? కొడుకే కదా, లేదా కూతురే కదా. కోపం పుట్టించినప్పుడు వెంటనే బాధేసింది వచ్చి. అమ్మ చాలా మంచిది, హెచ్చరిస్తుంది ఫస్ట్, ఏ సరిగ్గా ఉండరా. ఆ హెచ్చరిక తీసుకుంటే నువ్వు బాగుపడిపోతావు. తీసుకోండి, నా రెండు నాకు ఇవ్వి, అప్పుడు బాగుపడతాను. ఏమండి, కొట్టించుకోకుండా బాగుపడడం గొప్ప అండి. కొట్టించుకున్నాక బాగుపడడం పెద్ద గొప్ప ఏం కాదు. కొట్టుడు ఉడిపోద్ది. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడా నా రెండు నాకు ఇచ్చే, లేదా కుదురుండదు. కొట్టించుకోకపోతే కుదురుండదు ప్రభా. నాకు ఎప్పుడు కుదురు కుంపడొద్దో తెలుసా? నువ్వు నన్ను కొట్టాలా, నేను ఏడాలా, పాదాలు పట్టుకోవాలా, కుదురుగా కూర్చోవాలా. అప్పుడు నువ్వు కొట్టకుండా మాత్రం కుదురుగా కూర్చో అబ్బాయి కొడతానంటే, కొట్టి చూపితే కానీ కుదురుండదు నాకు. అదో జబ్బు. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవే. అమ్మా శోధన రాబోతుంది, ఆ మార్గంలో వెళ్ళకమ్మా. ఇల్లు చూస్తాను, వస్తుందో రాదో చూస్తారు, వచ్చాక ఈ అని ఎడుతారు. అమ్మగారండి ముందు చెప్పారండి శోధన వస్తుందని, అయినా కానండి వెళ్ళిపోయానండి. ఇది నాకు తగినదండి అని అనుకున్నవాడు కొందరైతే గుడ్డెత్తి చేలో పడ్డట్టు అంతా అర్థమైపోయినా వెళ్ళపోతే కుదురుద్దా, చూసుకోపోతే కుదురుద్దా, ఉండపోతే కుదురుద్దా. మరి వాక్యం చెప్పాను కదమ్మా, దేవుడు చెప్పాడు. దేవుడిని మిమ్మల్ని పక్కనెట్టాలా, టైం వస్తే దేవుడిని పక్కనెట్టేస్తాడు. టైం వస్తే
మనం ఎలాగ అప్లయింగ్ మనది ఎలా ఉంటుందో ఆయన ఎలా ఉంటుందండి. నేను అన్నాను కదా, నీకే నేను ప్రభువా, నాకే నువ్వు ప్రభువా. ఈయన అనుకూలంగా ఉన్నాడు, నువ్వు ఇలా తిరుగు. ఈయన అప్లయింగ్ నీకు వస్తుందా? వస్తుందా? అప్పుడు ఈయన కూడా సౌలు గారితో దేవుడు ఎలా ఉన్నాడు? సౌలు ఇలా తిరిగాడు, ఈయన దావీదు వైపు తిరిగాడు. అర్థమైందా? అలాగే మన దేవుడి వైపు ఇలాగ ఉన్నంతసేపు మన జన్మ జన్మల బంధం చాలా బాగుంటుంది. చివరికి జన్మ జన్మల బంధానికి వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. అంతేకాని ప్రభు అన్ని విషయాలు ఎలా తిరగడం కూర్చుంది ప్రభు. ఉండొద్దు, చుట్టాలు ఉండొద్దు, పట్టాలు ఉండొద్దు, బంధువులు ఉండొద్దు, మిత్రులు ఉండొద్దు, స్నేహితులు ఉండొద్దు, ఇరుగు ఉండొద్దు, పొరుగు ఉండొద్దు, వాళ్ళు చెప్పి చేయొద్దు. అదేంటి చీకడే. మరి చీకటితో ఏంటి సంబంధం? సంబంధం కుదరదు కదయ్యా. అయితే నాకు సంబంధం ఉండదు, నీకు వేరే వాళ్ళు ఎత్తుకుంటారు. దేవుడు చేసుకోంటే 1,90,000 మందికి చేసుకుంటాడండి, కానీ నీకు మాత్రం అప్లై అవ్వదు. అంతకంటే చెప్పేది ఏమి లేదు. మన దేవుడు నైజం అది. తెలియలేని వాళ్ళు ఎన్నన్నా అనుకోనేమండి. తెలుసు నువ్వు నీ దేవుడు గొప్పోడు అనుకో, పాదాలు పట్టుకో. హల్లెలూయా. దేవుని ప్రజలు ఉన్నారండి. సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అద్భుతమైనటువంటి నిజ సంఘటన. ఎవరు వాళ్ళంటే దేవుని పేరు పెట్టబడిన తన జనులు. పాపం జనులకి కొట్టించుకుంటే కానీ తిన్నవరండి వీళ్ళు. మన ఊళ్ళే ఇశ్రాయేలీలు. వీళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఆజ్ఞలు అతిక్రమించి బ్రతుకుతున్నారు. ఏ విగ్రహారాధన అంటే దేవుడికి పడదో, సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టాన్ని కానీ చేతులతో చేసుకున్న విగ్రహాలను కానీ పూజిస్తే దేవుడికి కోపం. ఆయన అన్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. అంటే నీళ్ళల్లో ఏ రూపం ఉంది? శాప రూపం. చేసుకోకు. ఆకాశం అందే ఏ రూపాలు ఉన్నాయి? నక్షత్రాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు. చేసుకోకు. వాళ్ళందరూ దేవుళ్ళు ఐగుప్తు దేశానికి. సూర్యదేవుడు, చంద్రదేవుడు, సూర్య నమస్కారాలు. మా పక్కింటిన ఒక ఆవిడ ఉంది, మా చిన్నప్పుడు సూర్య నమస్కారాలు ఇట్టేసింది. ఆ తర్వాత దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఒక రోజు నా కంటిలో పడింది, ఆయన ఇట్టేస్తుంది. అవునమ్మా. ఏ తరతరాల నుంచి వచ్చిందండి. కొన్ని ఉంచుకుంటాం, మరి అన్ని తురుచుకుంటే ఎలా? అర్థమైందా? ఆకాశమందు భూమి యందు భూమి క్రింద నేలియుండు దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. అంటే ఆకాశం మీద ఏముంది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. నక్షత్రాల మీద పడి పూజించే వాళ్ళు ఉన్నారు, సూర్యుడిని పూజించే వాళ్ళు ఉన్నారు, చంద్రుడిని పూజించే వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్నది కూడా పూజించకూడదు. ప్రతి చెట్టు పూజే. అద్భుతం ఏంటంటే ఏ చెట్టుకో పెళ్ళి భోజనాలు. అవసరమైతే భూమి మీద ఉన్న కప్పలకు పెళ్ళి భోజనాలు. కోతి చచ్చిపోతే డప్పులు భోజనాలు. ఏటో ఏదైతే దేవుడు చేసుకోవద్దు అన్నాడు అన్నీ మేము చేసుకుంటాం. ఏ దేవుడు పూజించాలన్నాడు ఆ దేవుడినే మేము పూజించాం. నరకం పోసిపోదు మేము లేకపోతే? ఏమ్మా, నరకం పోసిపోదు మేము లేకపోతే ఎలాగ? మరి సైతానికి వాడు దూతలకే పాపం ఒంటరి వదిలేస్తామేంటి వాడిని? మేమే వెళ్తాం తోడు, మళ్ళీ రావు. భూమి క్రింద నీళ్ళ యందు, నీళ్లలో చేపలు మాకు దేవుళ్ళే. ఏ దేవుడు? చేప దేవుడు. ఉన్నారండి చేపలను దేవుళ్ళు కొలిచేవాళ్ళు ఉన్నారు, పాములను దేవులుగా కొలిచేవాళ్ళు ఉన్నారు. మన క్యాంపులోనే పుట్టలేసేస్తుంటేనే పాలు, మన క్యాంపులో పుట్టలోకి వెళ్ళిపోతారు. ఎవరికి వేస్తున్నామమ్మా? కోడిగుడ్డు పాముకి, పాలు పాముకే. పాలు లేక టీ పెట్టుకోలేక చాలామంది బాధపడుతున్నారు. అదేదో వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవత. మరి ముద్దెట్టుకో, కరుస్తుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళలేక బాధ నీకు. కోడిగుడ్లు మాత్రం వేస్తా, పడేసుకోవాల్సి అయ్యా. ఎవరు పడతాడు? ఒక ఎలక దేవుడు. ఏ దేవుడు అంటే వినాయకుడి కంట ఎలకంట ఇది వాహనం అంట. వాళ్ళు ఏమంటారు? మీకు మాత్రం తక్కువ పెట్టి యేసుప్రభుకి వాహనం గాడిద అవ్వలేదా? గాడిదని మేము ఎవరు పూజిస్తలేదు. మరి ఎలకని మీరు పూజిస్తున్నారు, పందిని పూజిస్తారు, అందరినీ పూజిస్తారు మీరు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు, దేని రూపాన్ని చేసుకోకూడదు. దేనికి సాగిల పడకూడదు, దేన్ని మ్రొక్కకూడదు అన్నాడా లేదా? ఆజ్ఞ. మన ఇశ్రాయేలీలు అలా ఉండట్లేదు.
తన పేరు పెట్టబడినటువంటి తన జనులు తన దేవుడైనటువంటి యెహోవాను మరచి సీదోనీల దేవతా దేవుడు అనబడే బయలు అషారాదేవి దేవతల్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయారు. ఎవరిని చూసి ఎవరు చెడిపోయారు? ఎవరిని చూసి ఎవరు చెడిపోయారు? అహాబు భార్య తెచ్చినటువంటి సంప్రదాయాలు దేవతలను చూసి ఆ దేవతలు ఏదో ఉందరో. ఇప్పుడు కూడా మన క్యాంపులో చెప్తే చెప్పండి, ఏం భయం లేదు. మన క్యాంపులోని ఒక కుటుంబం ఉంది కదా. ఏ కుటుంబం అంటే ఈసీఏ చర్చికి వెళ్తారు కదా, పుష్ప గారు. కరెక్ట్గా చెప్పేస్తున్నాను, పుష్ప గారు. అందులో చుట్టాలు కూడా ఉన్నారు, మీరు చెప్తే చెప్పండి. ఆ పుష్ప గారు ఫస్ట్ ఏం చేసేవారంటే దేవుడు 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 అనేవారు. అందరూ వాళ్ళ అమ్మగారు ఆ పిల్లలు మా దగ్గరికి వచ్చి, అమ్మగారండి మీరు ఏదంటే అదేనండి, అమ్మగారండి మీరు ఏదంటే అదేనండి. నేను అనుకున్నా చాలా భక్తులు అనుకున్నాను, తెలియక ప్రతి విషయంలో అమ్మగారండి మీరు ఏదంటే అదేనండి, మీరు ఏదంటే అదేనండి. తర్వాత మా ఇద్దరు కోడలను తెచ్చుకున్నారమ్మా. ఇద్దరు కోడల్ని మన అహాబురాజు యెజబెల్ని ఎలా తెచ్చుకున్నాడో అలాగే ఇద్దరు కోడలను తెచ్చుకునేటోడికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 7 కొండల వాడ వెంకటేశ్వర స్వామి, 7 కొండలు ఎక్కడం, గుండ్లు కొట్టించుకుంటాం. ప్రార్థన మానారంటే ప్రార్థన మానం. వెంకన్న బాబుని మామారా, ఆయన అసలు మానం. ఇందులోకి వెళ్తాం. ఈ కటాక్షం ఆ కటాక్షం ఎక్కువైపోవాలి మాకు. నాతో మాట్లాడడానికి సాహసించరు, ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడను. సాహసించరు. ఎంతమంది ఉన్నా నేను అస్సలు పట్టించుకోను వాళ్ళని. వాళ్ళు కూడా చూస్తారు ప్రైజులు చెప్పడానికి. మన బాణి మందే. ఎవరితో ఎలా ఉండాలో ఆత్మదేవుడు నడుపుతాడు. అర్థమైందా? ఏమైపోయారు వీళ్ళు? కోడళ్ళ ప్రభావం అద్భుతమైన. కోడళ్ళంట క్రైస్తవులు అంట. అయ్యే వాళ్ళేం క్రైస్తవులు మరి. ఆ కోడళ్ళంట క్రైస్తవులు. వీళ్ళు ఎప్పుడైతే కుటుంబంలో ఎంటర్ అయ్యారో ఏం జరిగింది? తేడాలు వచ్చేసాయి. 7 కొండలు ఎప్పుడు ఎఫ్బీలో పెడతానే ఉంటారు. కొండలు ఎక్కుతున్నట్టు, గొట్లు ఎక్కుతున్నట్టు, మెట్లు ఎక్కుతున్నట్టు. పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు అంటే ఎవరన్నా చెప్పారు అనకండి, చెప్పుడు గొట్టు మాటలు విన్నాను నేను. చెప్పినా కూడా అని అంటానేమో తప్ప విన్నాను. ఎవరన్నా చెప్పారనికి ఏదన్నా వింటాను సుమా, వెంటనే కంక్లూజన్కి వచ్చేది. నేను కంటితో చూడాల. నేను చూశాను. ఎంత బాధపడ్డానంటే ఆ బాధ తీరద్దండి. వాళ్ళు మా ఎదురుగుండా అప్పుడున్నట్టుగా ఇప్పుడు వ్యవహరించలేకపోతున్నారు. ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి. మీరు అలాగ ఉండాలనుకుంటున్నారా? జాగ్రత్త సుమ. అలాగని ఎవరన్నా ఉన్నారంటే మందిరంలో ఎంట్రన్స్ ఉండదు. ధర్మశాస్త్ర యుగంలో ఉన్నారండి అన్న, మాకంటే గొప్ప గొప్ప సేవకులు చాలామంది ఉంటారు, అక్కడికి వెళ్ళిపోదండి. ఓడపోతే ఓడగొట్టేస్తాం. అది మరి జాగ్రత్త సుమ. దేవుడు మా హస్తాలకు అప్పగిస్తున్నప్పుడు తైతక్కలాడి వాళ్ళు అవసరం లేదు. పరలోక రాజ్యం ప్రవేశపెట్టాలని మా గోలు. మీరిచ్చే కానుకలో, మీరిచ్చే అప్పాలో పప్పాలో పబ్బం గడుపుకుందా బుద్ధి ఏమీ లేదు మాకు. ఈరోజు ఇక్కడ ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను రేపు. అర్థమైందా? ఉన్నంతసేపు మీ బ్రతుకులు, మీ జీవితాలు అటు ఇటు ఉన్నాయా, ఓడగొట్టి వరకు కూడా కుదురుండం. ఎప్పుడు అటువంటి దౌర్భాగ్య దశకి దిగజారకండి. దేవుని నామానికి అవమానం కలిగించకండి. ఏమైందండి? క్రైస్తవ పెళ్లి చేసుకోలేదు ఇంతకే. దేవుళ్ళు పెళ్లి చేసి నాకు తెలియదు, క్రైస్తవ పెళ్ళి అనుకుంటున్నాను, పిచ్చిదాన్ని. ఓసారి తెలిస్తే ఆయన్ని దేవుడి గురించి తెగ చెప్పేసి నా దగ్గర నుంచి ఆ పెళ్ళికు ఆడపిల్లల తండ్రి నా దగ్గర నుంచి పుస్తకాలు ఏమంటే ఎంత టైమో నాకు అసలు ప్రతి టైము చాలా వ్యర్థం చేసుకోను. అలాంటిది ఆయన కోసం ఏదో పుస్తకం పడితే ఆ పుస్తకం చూసి ఇస్తే తర్వాత బయటపడింది ఇలా చేసామండి. ఏంటే అల్లుళ్ళు కోరుకున్నారంటండి. అయ్యి బాబు, అల్లుళ్ళు కోరుకున్నారని వాళ్ళు చెప్పారు. వాళ్ళని అడిగితే కోడళ్ళు అలాగే చేస్తే లేకపోతే చేయమన్నారండి అని వాళ్ళు చెప్తారు. తప్పండి. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకండి. పాపం మూట కట్టుకుంటారండి. తెలిసి మనం ఒకరిని ఆకర్షించాలి కానీ మనం వాళ్ళని ఆకర్షించకూడదు. యెజబెలు ఎవరిని ఆకర్షించింది? యెజబెలును దేశం అంతా ఏం చేసింది? ఆకర్షించేసింది యెజబెలు. ఏమంటే చీకటి ఆకర్షిస్తుందండి, వెలుగు ఆకర్షించలేకపోతుంది. చీకటి ఆకర్షించినట్టు వెలుగు ఆకర్షించలేకపోతుంది మనిషిని. ఎంత భయంకరం అండి, ఎంత పరిస్థితి అండి.
ఏం జరిగిందో తెలుసా? దేవుని నామానికి అవమానం జరిగిందని. అలాంటి వాళ్ళు బట్టి మిమ్మల్ని ఏమంటారు? వాళ్ళు వస్తున్నప్పుడు మీకే, వాళ్ళు మీరు యేసుబాబు కాదా, వాళ్ళ దేవుడు మీ దేవుడుని, వాళ్ళకి లేనిది మీకేటి? బొట్టెట్టుకోవడానికి పీక్కుంటారు, భోజనానికి రావడానికి పీక్కుంటారు. మీ అక్కే కదా, మీ చెల్లె కదా, అలా చేస్తా, మీకేమైంది అనండి. మేము అర్ధమర్ధ క్రైస్తవులం కాదు. ఏమంటారు? అర్ధమర్ధ క్రైస్తవులం కాదు, అల్లటప్ప వాళ్ళం అసలు కాదు. అసలు సిసలైన బంగారం, నకిలీ బంగారం కూడా ఉంటుంది, జాగ్రత్త. మేము నకిలీ వాళ్ళం కాదు. ఉంటుందా నకిలీ బంగారం? మామూలు బంగారం కంటే మెరిసిపోతుందంట ఇది. రెండో రోజు మాత్రం ఎరిసిపోద్ది. వెరీ గుడ్. మొదటి రోజు మెరిసిపోద్ది, రెండో రోజు ఎలిసిపోద్ది. ఏదో రోజు ఎలిసిపోయింది కదా బండారం. నకిలీ బంగారం ఏమైపోయింది మన మధ్యలో? వెలిసిపోయింది, వెలవెలబోయింది. ఎవరన్నా ఉంటారమ్మా మాదిరిగా చేసుకుంటారంటే మీరు అందరూ ఏమన్నారు? ఉండమండి బాబాయ్. ఉంటే ఏమవుద్ది? పాపం అవుద్ది. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని పాదములతో త్రొక్కి దేవుడు శుద్ధీకరించినటువంటి రక్తాన్ని అపవిత్రంగా ఎంచి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేటువంటి అనుభవాలు. అటువంటి వాళ్ళు వెళ్తారా పరలోకం? అలాంటి వాళ్ళు మాదిరిగా చేసుకోకండి, మాదిరిగా చేసుకోకండి. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి? మన ఇశ్రాయేలీలు, అహాబు రాజు దేవునికి సంబంధించిన వాడు, సీదోను పట్టణస్థురాలైనటువంటి యెజబెలును తెచ్చుకుంటే, యెజబెలు తెచ్చింది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ దేశంలోంచి. వీళ్ళు ఆ దేవతలను కొలిచేటువంటి పరిస్థితులు బిజీ అయిపోయారు. కొత్త దేవుడు, ఏ దేవుడు? దేవుడికి బిడ్డలకు కొత్తదనం కావాలా? ఇలాగంటున్నానని ఏమనుకోకండి, మరి కొంచెం బాధపడకండి. భర్త కూడా కొత్త భార్య కావాలని తెచ్చుకుంటే, భార్యలు కూడా కొత్త భర్తలు కావాలని తెచ్చుకుంటే అక్రమం అయిపోద్ది, జాగ్రత్త. ఇది కూడా అక్రమమే. అందుకే దేవుడు అన్నాడు, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు పండి కదా. ప్రతిదానికి మన యుద్ధ క్రమం ఉంది. ఆ క్రమాన్ని దేవుడు మనకు నేర్పాడు. ఆ క్రమము తప్పి మతి తప్పి ప్రవర్తిస్తే దేవుడు అంటాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడా లేదా? ఏమని సంబోధించాడు? వ్యభిచారులారా. దేవుడు కాక విగ్రహారాధన చేసే వాళ్ళని ఏమని సంబోధించాడు? వ్యభిచారులారా. భార్య కాదని వేరొక భార్యను ఆశిస్తే వ్యభిచారుడు, భర్త కాదని వేరొక భర్తను ఆశిస్తే వ్యభిచారుడు. మనల్ని కన్నవాడు మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన కాదని చీకటిని ఆశిస్తే, సైతానుగా ఆశిస్తే మనకు దేవుడు పెట్టే పదము వ్యభిచారుణులారా. ద్రోహిణి ఉంటుందా పరలోకం? ద్రోహిణికి భర్తను మోసం చేసింది భార్య అవుద్దా? పాపాత్మురాలు అవుద్దా? భర్తను మోసం చేసింది పాపాత్మురాలు, భార్యను మోసం చేస్తే పాపాత్ముడు. మన తండ్రిని మనం మోసం చేస్తామా? మన తండ్రి కాదని వేరే తండ్రి, మన భర్త కాదని వేరే భర్త ఉంటుందండి మనకే? మన కన్న తండ్రి అండి, దేవుణ్ణి కాదని చీకట్లోకి వెళ్ళం. మనల్ని కన్నవాడు, మనం సృజించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన్ని విడిచి మనం ఎప్పుడు కూడా ఆశించం. ఇలాగా ధ్యానిస్తే తప్ప మన తప్పులు మనకు తెలియవు. ఎంత లోతుగా ధ్యానిస్తే విగ్రహారాధనే కదా. కానీ దేవుడు ఏమన్నాడు? కానీ వీళ్ళు ఏం చేశారు? విగ్రహారాధికులు అయిపోయారు. దేవుని వాక్యంలో విగ్రహారాధన బహు ఘోరమైనటువంటి పాపం. పాపానికి జీతం దేవుడి యొద్ద నుండి శిక్ష కొడతాడు దేవుడు. ఇదంతా పక్కన పెట్టి తమ్మును తామే ఫిలిస్తీన్ల మీదకు యుద్ధం చేద్దామని వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించుకుని ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళితే 4,000 మంది చచ్చిపోయి వెనక్కి వచ్చేసారు. 4,000 మంది చనిపోతే ఏమీ అపజయం వచ్చింది? మన దేవుడు ఎలాంటాడు? మహాశూరుడు, వీరుడు. మన దేవుడు అసలు మన దేవుడు ఎలాంటాడు? ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చాక ఎన్ని అద్భుతాలు చేశాడు. మన ప్రజలను, ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశములకు తీసుకు వెళ్ళేంత వరకు ఎన్ని అద్భుతాలు చేశాడు. తేడా వస్తే వాళ్ళని ఏం చేశాడు?
చెప్పు. తిన్నంగా ఉండకపోతే 2 దెబ్బలు నాకు ఏచేయి అన్నారా? ఏచేచ్చాడా? నాయనకి ఇచ్చేయి అన్నారా? ఇచ్చేచ్చాడా? ఇది ఎక్కడ తీసిపోయింది? మరి అది ఉండదు వీళ్ళకి. ఉక్కువేయే మేము ఎప్పుడు కింద ఏమి చూసుకోకుండా పైకి చూసుకుంటూ కింద అడిపోతాం. గోయి ఉంటే గోతులు అడిపోతాం. గట్టి తగులుద్ది. గొప్పు తగిలితే కొంచెం చిన్నగా తగులుతుంది. లేకపోతే ఏదైనా అడ్డొచ్చి ముందుకు వెళ్ళిపోతాం. బ్రేకర్ అడ్డొత్తి ముందుకు వెళ్ళిపో పళ్ళు రాలిపోతాయి. ఏదైనా నష్టమే కదా. ఇటు సీద చూసుకుంటూ పోయారు. ఒక్క కోణం చూసుకుంటూ పోయారు. మా దేవుడు శూరుడు, మా దేవుడు వీరుడు, మా దేవుడు రండ్రా. వచ్చాం రండ్రా. ఏమైంది? 4,000 మంది. ఈ రోజుల్లో చాలా మంది వాగ్దానాలన్నీ మావే. మా దేవుడు ఎలాంటాడు? వర్షం ఆగో, మాకు విరోధంగా రూపింపబడినది ఏది వర్ధిల్లదని మా దేవుడు చెప్పాడు. వర్షమైనా పర్లేదు నడండ్రా. అందరూ తడిసిపోయారు. కరుణ వచ్చింది. మా దేవుడు మాతో ఉన్నాడు, ఎవరికి రానివాడు నడిచిండ్రా. ఎంతమంది షాపింగ్లు గీకింగ్లు అన్నీ చేశారు. కరుణ వచ్చేసి పడిపోయారు. పెళ్ళి అయిపోయింది. అర్థమైందా? ఒకే కోణం చూసి వెళ్ళిపోతాం కదా మనం. ఏమండి, మనం నడక నడుస్తున్నప్పుడు పైకి చూసుకోవాలి, కిందకు చూసుకోవాలి. ఏ బండి వస్తుందో, ఏ బస్సు వస్తుందో, ఏ రోడ్ బ్రేకర్ ఉందో, ఏ స్పీడ్ బ్రేకర్ ఉందో, ఏ గొప్పు ఉందో, ఏ గొయ్యి ఉందో, ఏ ముళ్ళ కంప ఉందో, ఏ పేడ ఉందో, ఏ పెంట ఉందో చూసుకోకుండా వచ్చేయమన్నారు కదా అని వెళ్ళిపోతే ఇది ఏమన్నా పడతావు. ఎవరు తగులుద్ది? అంతేగాని వీళ్ళు ఈ కోణాలొద్దు. మేము విగ్రహారాధన చేస్తున్నాం. విగ్రహారాధన భయంకరమైన పాపం. దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా? బయలు దేవతను పూజిస్తున్నాం, అశ్వరాదేవి దేవతను పూజిస్తున్నాం. ఏ నామంలో వెళ్తున్నాం? యెహోవా నామంలో వెళ్తున్నాం యుద్ధానికి. ఆ దేవుడిని అందాక పక్కనెట్టాం. ఇప్పుడు ఏ దేవుడిని? ఇప్పుడు ఏ దేవుడు? ఇప్పుడు యెహోవా దేవుడే. యుద్ధం. ఆయన శూరుడు వీరుడు. ఐగుప్తు దేశంలో అంటే బయలు గురించి అంత హిస్టరీ తెలదు మాకు. లేదా బయలు నెట్టేద్దాం. అశారాదేవి గురించి కూడా పెద్ద హిస్టరీ తెలదు. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. మా దేవుడి గురించి మాకు హిస్టరీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఏం చేశాడు, ఇప్పుడు వరకు ఏం చేశాడు, ఏం చేయబోతాడో. అందుకే యుద్ధానికి రండి. వాళ్ళు రమ్మలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రమ్మలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. రండ్రా అన్నారు. 4,000 మంది వెనక్కి తిరిగి వచ్చేసాడు. వెనక్కి చూడకుండా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే, ఎందుకు వచ్చింది ఆ మాత్రం తెలదేటి. జ్ఞానం మందసం లేదు, అందుకొచ్చింది. ఈ రోజుల్లో దేవుడి బిడ్డలు ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా. ఎందుకు వచ్చింది ఈరోజు? సిలువ గుర్తేసింది మా అమ్మ. ఎప్పుడుని సిలువ గుర్తేయడం మానేసింది. అందుకు వచ్చేసింది. నువ్వు ఆదివారం ఆరాధనకు రావడం మానేసి అందుకు కదా. అందుకు కాదు. అంటే మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉన్నాయి? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, మిడిమిడి జ్ఞానం, అజ్ఞానం, అంధత్వపు జ్ఞానం, పనికి మాలిన జ్ఞానం, పనికొచ్చే జ్ఞానం కాదు. సేవాగా మనల్ని దేవుని మార్గములో నిలబెట్టే జ్ఞానం కాదు సుమా ఈ జ్ఞానం. ఆ జ్ఞానమే ఉంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి విగ్రహాలను కొలిచేవారు కాదు వీళ్ళు. ఆ జ్ఞానమే ఉంటే వెర్రి జ్ఞానంతో మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఇన్ని కార్యాలు చేశాడు, ఇప్పుడెందుకు చేయడు, మాదే విజయం, రండ్రా చూసుకుందాం అని దౌర్భాగ్యంగా జబ్బలు చరుచుకొని వెళ్ళుండేవాళ్ళు కాదు. అపజయిపాలు అయ్యి ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత అన్న బుద్ధి వచ్చిందా? ఒక్కడ లేడు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు. అందుకేనండి చక్కగా నడిపించే నాయకులు ఉండడం క్షేమం. హల్లెలూయా. లేదా కట్లు తెగినటువంటి పరిస్థితుల్లో జనాలు తిరుగుతారండి. అర్థమవుతుందా? ఏం జరిగింది? అక్కడ అన్నాడు, ఒరే మందసం ఉంటే చూడు, 4,000 మంది అయిపోయాం కానరా, మందసం తెచ్చేయండి. మందసములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేనంట నీ హృదయంలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావని అనుకుంటావు కానీ ఆయన అస్సలు ఉండడం. నీ హృదయంలో నీతో ఉన్నాడని నువ్వు అనుకుంటావు కానీ ఆయన అస్సలు ఉండడం. ఎందుకు ఉండడం? ఇల్లు కదా, ఏం చేసావు? అదే ఉండడం. తిండ్రా మందసంకి వెళ్ళారు పాస్టర్ గారు, పిల్లలు 2. మీరు రండి అయ్య గారు.
అయ్యగారు లేక తేడా వచ్చేసింది. అయ్యగారు ఉండాలా, ప్రారంభ ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? జయం వస్తుంది, విజయం. వచ్చేయండి పాస్టర్ గారు, మీరు ఉండటానికి వీల్లేదు, మీరు మందసం దగ్గర ఉండాలి. నడండి బాబు. అలాగే వీళ్ళు బూరుబురుటుకుపోయి నడండి బాబు వెళ్ళారు. ఎవరు వస్తారో రండిరా అని మామూలుగా కాదంట, భూమి కంపిస్తుందంట, ప్రతిధ్వనిస్తుందంట, కేకలు. ఈ కేకలన్నీ ఫిలిస్తీన్కి వినబడ్డాయి. ఒర్రే, ఆ కేకల్లాగే ఉన్నాయి, ఇందాకేసిన కేకల కంటే ఇంకా ఎక్కువ కేకల కింద ఉన్నాయి ఇవి. మరి ఏంటంట? ఏమో మొత్తానికి ఏదో అయింది అబ్బాయి. నన్ను వెళ్దాం, అంత చూద్దాం. తీరా చూసేటప్పటికి మందస్సం, ఆ మందస్సం బట్టి భయపడ్డారు. ఎవరో ఫిలిస్తీన్. ఒరే, మహాశూరుడు దండులోకి వచ్చాడు. ఐగుప్తు దేశంలో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేసిన మహాశూరుడు. యుద్ధము గుండె నిబ్బరం చేసుకుని, గుండెలు ధైర్యం చేసుకుని బలంగా బలిష్టంగా చేయండి రా, ఇందాకడికంటే బాగా చేయండి. యుద్ధము దండులోనికి వాళ్ళ దేవుడు వచ్చాడు. ఇందాక చేసి యుద్ధం మామూలుగా చేస్తే ఇప్పుడు ఇంకా గట్టిగా చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, లేరు. ఇంకా ప్రభావంతో వచ్చారు వాళ్ళు, ఇంకా వ్యూహాలు పన్నుకొని, ఇంకా ఆయుధాలు, ఇంకా సైన్యంతో. నీకు తెలియక నీ బోడి, దాన్ని ఏమంటారు, బిల్డప్. నీకు తెలియక బిల్డప్ కొడుతున్నావు నువ్వు. తెలియక చాలామంది పనికిమాలిన పనులు, పనికిమాలి ప్రవర్తన, పనికిమాలిన మాటలు, దేవునికి విరోధమైన పరిస్థితులు. మా దేవుడు ఉన్నాడులే. ఎక్కడున్నాడు? నా దగ్గర చెప్తాను నీకు. నీకు దగ్గర లేడు, నువ్వు డైలాగ్ వేయడానికే. మా దేవుడు ఉన్నాడు, నువ్వు చెప్పు. దేవుడికి అనుకూలంగా ఉన్నావా? నువ్వు చెప్పు. వాళ్ళు నోరిచ్చి పడిపోతే నువ్వు నోరు మూసుకున్నావా? నువ్వు చెప్పు. అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు చెప్పు. దేవుడు పాదాల మీద పడ్డావా? నువ్వు చెప్పు. కడుపు కట్టుకుని దేవుడితో ఉన్నావా? అస్సలు ఏ విషయంలో దేవుడు నిలబడి నా బిడ్డ నువ్వు నిర్దోషి అని అనగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటప్పుడు వెళ్ళు, మా దేవుడు మాకున్నాడు అన్నప్పుడు. లేకపోతే దేవుని నామానికి అవమానం నీ గురించి వద్దేస్తా. దేవుని నామమునకు అవమానం నిన్ను బట్టే జరుగుద్ది. వీళ్ళ బుద్ధి లేకుండా, వాళ్ళ బుద్ధి బాగాలేదు, వారి పరిస్థితులు బాగాలేదు, స్థితిగతులు బాగాలేదు. కానీ తన దేవుడు యొక్క ప్రభావాన్ని, తన దేవుడు మహత్యాన్ని, తన దేవుడు మహిమను, శక్తి, సామర్థ్య, బల, పరాక్రమ, ప్రభావాన్ని ఆధారంగా చేసుకున్నారు. అది నీకు ఎప్పుడు ఆధారం అవుతుందో తెలుసా? నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకునే అంతగా నీ ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన నీకు ఆధారం అవుతాడు. నీ ప్రవర్తన ఆయనకు ప్రతికూలంగా ఉండి ఆయనే నా ఆధారం అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావబ్బాయ్, భ్రమలో ఉన్నావమ్మాయి, భ్రమలో ఉన్నావు తల్లి, భ్రమలో ఉన్నావు తండ్రి, సహోదరుడు, సహోదరి. మన వాళ్ళు కూడా మా దేవుడు, మీ దేవుడే, మాకు తెలుసు ఆ దేవుడు ఏంటో. నువ్వెలాగున్నావు చెప్పు. మా దేవుడు, ఆ దేవుడే మా దేవుడు, మాకు తెలుసు, ఆ మాత్రం జ్ఞానం ఉంది. నువ్వు ఆయన సహాయాన్ని పొందుకోవడానికి ఆయనకు అనుకూలంగా ఉన్నావా? మాట బాగుందా? తీరు బాగుందా? ప్రవర్తన బాగుందా? పరిస్థితి బాగుందా? 4 గోడల మధ్యలో A to Z, శరీరము మొదలుకొని పాదాల వరకు నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? నీ నడక అంగీకారమా? పడక అంగీకారమా? ప్రవర్తన అంగీకారమా? అసలు దేవుడే దిగొచ్చేసి అమ్మా నీ పక్షంగా నేనున్నాను అన్నంతగా ఆయన ప్రేరేపించేసావు నువ్వు. అలాగైతే ఓకే, వెళ్ళు. అలాగైతే నీకు విజయం వస్తుంది. లేకపోతే నేను డిక్లేర్ చేసి, రాసేసి, సంతకం చేసి ఇచ్చేస్తాను. రాదు. ఏం రాదు? దేవుని నామానికి అవమానం. నిన్ను చూసి ప్రతి ఒక్కడు అంటాడు దేవుణ్ణి ఎత్తుతాడండి, ఈమె దేవుణ్ణి ఎత్తుతుంది, బుద్ధి బాగాలేదు. దేవుడు ఏం చేశాడండి మధ్యలో? పరిశుద్ధ దేవుణ్ణి ఎత్తుతారు వీళ్ళు అంటారు. మిమ్మును బట్టి అన్యజనులలో నా నామము దూషణ పాలవుతుంది. నీకు సాటైన సహోదరుని అర్థం చేసుకోవడమే తెలదు, అపార్థమే చేసుకుంటావు. ఒకటంటే ఒకటంటావు. ఈ బుద్ధి లేని వాళ్ళలాగా. ఈ బుద్ధి లేని వాళ్ళకి దేవుడిని అర్థం చేసుకోవడం రాలేదు. దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియలేదు. ఈ బుద్ధి లేని వాళ్ళకు ఉన్న బుద్ధి ఏంటో తెలుసా? బైబిల్ లేదు మా దగ్గర, మందసం లేదు, సిలువ వేసుకుని రాలేదు. ఇవాళ మా అమ్మని ఎత్తివేసి ఏంటి ప్రార్థన చేసి చేయలేదు, మరిచిపోయింది అది. ఈ జ్ఞానం, నీ జ్ఞానం. పాస్టర్ అమ్మగారు లేరండి బాబు, స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఫోన్, లేకపోతే నాకు వచ్చేద్దండి విజయం. కాదు, దేవుడే నీ గురి. నీ దేవుడు పరిశుద్ధుడు,
నీ దేవుడు పరమాత్ముడు, నీ దేవుడు పరమలోకమందు ఉన్నాడు. ఆయన పరిశుద్ధత నీలో ఉంటే ఆయనే నువ్వే ఆయన. నీ కోసం దిగుచ్చేస్తాడా, నీ శత్రువుల మీద విజయం ఇస్తాడా, నీ కంట తడి పెట్టనివ్వడు, నీ కళ్ళల్లోంచి కన్నీరు రాల్చనివ్వడు, ఆపేస్తాడు నీ దేవుడు. నీకంత పర్ఫెక్ట్గా ఉన్నావా? దేవుని ఎదురు అంత పర్ఫెక్ట్ కావాలి. దేవుడు శభాష్ అనగలగాలి. బడా నమ్మకస్తుడా. రహస్యం ముందు చూచున్న దేవుడేటి, రహస్యము చూడక్కర లేకుండా చెప్పేస్తున్నావు నీ గురించి. రహస్యము దేవుడు 4 గోళ్ల మధ్యన చూస్తే రహస్యాలు తెలుస్తాయంట. నువ్వు మా కళ్ళల్లోనే పడిపోతుంటే నీకు ఇంక రహస్యాలు ఏంటి? పాస్టర్ గారు ఏరేస్తారు నిన్ను. దేవుడే చూసే రహస్యాలు అక్కర్లేదు. కంటి చూపు తెలిసిపోద్ది, నోటి మాట తెలిసిపోద్ది, హృదయ ఆలోచన తెలిసిపోద్ది, నడగ తెలిసిపోద్ది, పడగ తెలిసిపోద్ది. మన పరిస్థితి ఎలాగుందో పాస్టర్ గారికి భూతత్వం పెట్టుకోక్కర్లేకుండా, కలజోడు కూడా పెట్టుకోక్కర్లేకుండా కనబడిపోద్ది. మరి దేవుడు నీలాంటి దానికోసం, నీలాంటి వాడి కోసం, నేను అటువంటి పరిస్థితులు ఉంటే నాలాంటి దానికోసం చేసేలా, దైవ సేవకురాలుగా నేనైనా, విశ్వాసిగా నువ్వైనా, ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నీ బ్రతుకు ఆయన వాక్యానికి సరితూగాలి. అప్పుడు నీ బ్రతుకులోకి ఆయన దిగి రావాలి. అప్పుడు అతీతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. లేకపోతే భ్రమే. మన వాళ్ళు భ్రమ. ఏ భ్రమ? మందసం లేదండి, తెచ్చేద్దాం. ఏంటి పైన పర్లేదండి, భుజాల మీద వేసుకుని వచ్చేద్దాం. యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో నిలబడి రండిరా అంటే వాళ్ళు ఇంకా వ్యూహాలు పన్ని, ఇంకా బలగంతో వచ్చేస్తే ఎంతమంది చచ్చిపోయో తెలుసు ఇప్పుడు? 30,000 మంది. నిజమేనమ్మా? చూడండి మరి. అయితే నేను కరెక్ట్గా 30 ఫిగర్ చూడండి నన్ను ఒకసారి. చూడక్కర్లేదు నేను. 30,000 మంది. నేను అంటాను అప్పుడు కీడికట్టు ఇప్పుడు ఎక్కువైపోయింది. నా తోటి సహోదరునిలారా, నా బిడ్డలారా, అంటే ఇశ్రాయేలీయులను అంటున్నాను. అప్పుడు 4,000 మంది అయితే ఇప్పుడు మెజారిటీ పీపుల్ పెరిగారేంటి? అప్పుడు 4,000 మంది చచ్చిపోతే 30,000 మంది ఏంటి? అంటే ఏంటంటే నీ ఆలోచన తప్పు, నీ ఉద్దేశం తప్పు, నీ ఊహ తప్పు, నీ నిర్ణయం తప్పు, నీ భక్తే తప్పు. దేవుడు ఎదుట తేడా జరిగింది. అలాగే కానీ ఉంటే ఇంకా వేసేద్దరు. అందుకని వెనక్కి పారిపోయిచ్చారు. ఎందుకు? మాకు బుద్ధి రావాలంటే ఏదో ఒకటి జరగాల. మాకు బుద్ధి రావాలంటే ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరిగి దేవుడు మమ్మల్ని కొట్టకపోతే సేదాగా నిలబడలేము మేము. ఇప్పుడు దేవుడు కొట్టాక బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చంటే ఇప్పుడు యెహోవాని అనుసరింప వాళ్ళ హృదయాలు మండుతున్నాయి. దేవుణ్ణి అనుసరించాలి. ఇప్పుడు బాధ వచ్చేటప్పటికి దేవుడు తప్పకుండా గుర్తొస్తాడండి. మనుషులు చేసే సహాయం అయితే మనుషులు గుర్తొస్తారు. ఎవరి సహాయం అందకపోతే ఖచ్చితంగా దేవుడి మీద పడి ఎడుతా. అప్పుడు ఎక్కడలేని కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతాయి ప్రతి బిడ్డకేనే. దేవుని బిడ్డలు కదా. నిజమే కదా, అబద్ధం చెప్పను నేను. పరిశుద్ధాత్మ దేవుడు నేను కాదు. నేనెంతండి గాడిదను. ఒక్క మాట మాట్లాడితే తడబడతాను నేను. ఇప్పుడు అసలసిసలైనటువంటి సమూయేలు గారి దగ్గరికి వచ్చాను. మరి ఇందాక ఎందుకు వెళ్ళలేదు? సమూయేలు గారు ఎప్పుడు మాకు విరోధంగా మాట్లాడతారు, అందుకే వెళ్ళాం. మికాయి దగ్గరికి వెళ్ళేబెట్టే అహాబా వెళ్ళాం. ఎంతమంది దగ్గరికి వెళ్ళాం? నా ప్రవక్తలు అనబడి 450 మంది దగ్గరికే నీకు అనుకూలంగా ఉంటారని. మరి మికాయి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడు అనుకున్నా చెప్పడం, ఇది చేస్తామంటే ఇది చెయ్యొద్దు అంటాడు. అందుకే సమూయేలు దగ్గరికి వెళ్ళలేదు. నీ తల తిక్కంతా దేవుడు కుదిర్చేటోడికి ఎవరు గుర్తొచ్చారు నీకు? ఖచ్చితంగా వస్తారు. దేవుడు ఆ మాత్రం జ్ఞానం లేకపోతేనండి దైవ సేవకులు తలదించుకుని బ్రతుకుదురు. దేవుడు దైవ సేవకులు పక్షంగా కార్యం చెయ్యకపోతే ఆ మహాజ్ఞాని దైవ సేవకులు ఈ రోజున ఎగరగొట్టేద్దరు. కూర్చొనేవరు, నిలబడినెవరు, పడుకోనేవరు, మసలనేవరు. ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఏమీ కాదు, మేమే.
ఏ అంతే. సమూయేలు గారు గుర్తొచ్చారండి ఇప్పుడు, మొక్కలు దిగాలుగా పెట్టుకుని, అయ్యగారండి, సమూయేలు అయ్యగారండి, అప్పుడేమోండి 4,000 అండి, ఇప్పుడేమోండి 30,000 అండి, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు వింటారు. మీ వద్దనున్న విగ్రహారాధనను మీరు తొలగించుకోండి. అంటే మీ పాపానికి కారణమైన విగ్రహారాధన విడవండి. ఆయన ఏం చెప్పారో తెలుసు ఎగ్జాక్ట్గా? దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలారా, మీతో దేవుని ప్రవక్తనైన నేను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తమ్మును తాము తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఏ విషయంలో పాపం చేశారు? అయ్యా, విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. అషారా దేవతల్ని, దేవీల్ని, బయలు దేవతల్ని పూజించి విగ్రహారాధన చేసి, రాసుకున్నాను, విగ్రహారాధన చేసి మేము పాపాత్ములమయ్యాం. అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏ విషయంలో పాపం చేశారో ఆ విషయంలో టిక్ చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి నీళ్లు చేది దేవుడి సన్నిధిని పోసి నీళ్లు పారబోసినట్టుగా వాళ్ళ పాపం అంతా పారబోసారు. నీళ్లు పారబోతే ఎత్తగలవను? ఎత్తేరేతండి. మీరు తెలివైనోళ్ళు స్పంజి తెచ్చేస్తామండి. ఈ మధ్యకాలంలో నుండి వచ్చాయి స్పంజి తెచ్చేస్తాం. ఈ ఒక్క నీరు చుక్క పోనే మా తెలివి మొత్తం బకెట్లో పిండేస్తామంటే తెచ్చేది. అది వద్దమ్మా, అంత జ్ఞానం వద్దులేమ్మ. ఇక్కడ నీళ్లు వలుగుపోతే మనం ఎత్తగలుగుతామా? మీకు అసలు చెప్పకుండా, అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళకుండా కరెక్ట్గా చెప్పినా నల్లమట్టి మీద వేయింతాను నేను నీళ్ళు, బకెట్ నీళ్ళు నల్లమట్టి మీద వేయింతాను. ఎత్తు పని ఏదోటి చేయి, స్పంజి పని చేద్దాం. మరి అందుకే నల్లమట్టి అన్నాను. నీళ్లు పారబోసినట్టుగా యెహోవా సన్నిధిని పారబోయడం అంటే ఎత్తడానికి, అంటే ఎత్తి తీసుకోవడానికి ఆస్కారం ఉండకుండా, అంటే పాపమును విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నీళ్లు చేది దేవుని సన్నిధిలో పారబోయడం అంటే ఏంటంటే ప్రక్రియ. దానికి సాదృశ్యంగా వాళ్ళ పాపాలను పారబోసి ఇంకా మరలా తగిలించుకోవడానికి, ఎత్తుకోవడానికి లేకుండా, అంటే చెడు మార్గములు విడిచి పాపమును ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ఏం చేశారో తెలుసా? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిస్తే అప్పుడు ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుని కోపం అనబడేటువంటి కీడు నుండి తప్పించడానికి దేవుడే వారి పక్షంగా యుద్ధం చేయడానికి దిగొచ్చాడు. అంతవరకు దేవుడు కోపం మరణ మృదంగాలను మ్రోగించింది. ఈ మరణ మృదంగం ఎప్పుడు ఆగింది? వీళ్ళు ఇది అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు, ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల అప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరిస్తే, ఆ కీడు ఆగితే అప్పుడు జనులు మరణము యొక్క సంఖ్య ఆగిపోయింది. అంటే దేవుని కోపం ఆగింది, దేవుని కీడు ఆగింది, శత్రువుల యొక్క పైచేయి ఆగింది. దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. హల్లెలూయా. వీళ్ళ కీడు వచ్చాక పట్టుకున్నారు. మొట్టమొదటగా కీడు వస్తుంటే ప్రకటిస్తుంటే పట్టినట్టున్నాడు, కీడులో చచ్చిపోయారు వాళ్ళు. రెండవదిగా కీడు వస్తుందని ప్రకటించగా వీళ్ళు దీర్ఘదర్శులు. చిన్నప్పుడు 2nd క్లాస్లో వచ్చింది నాకు. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అని 3 చేపలు ఉన్నాయంట. ఏమా చేపల పేర్లు ఎట్టకండి ఇక్కడ. 3 చేపలకే దీర్ఘదర్శి అంటే ముందు ఆలోచన. దీర్ఘసూత్రుడు సూత్రాలు వేసుకుని గట్టికెత్తాడు. ప్రాప్త కాలజ్ఞుడు అంటే ఈ ముగ్గురు ఏంటో మీకు అర్థమవుద్ది, జాగ్రత్తగా వినండి. ఈ 3 చేపలు ఒకే సముద్రంలో ఉన్నాయి. ఒక జాలరు వచ్చి సముద్రం దగ్గరే మాట్లాడుకుంటున్నాడంట. అది ఇటో ఇంటి దగ్గర మాట్లాడుకోలేదు, కథ కాబట్టి. జాలరి తనకు తానే మాట్లాడేసుకుంటున్నాడంట. రేపటి దినం ఇక్కడికి వస్తాను,
సముద్రములో చేపలు విస్తారంగా ఉన్నాయి, వలేస్తాను పడతాను. ఈ 3 చేపలు ఉన్నాయి: దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ఈ 3 చేపల్లో దీర్ఘదర్శి అన్నవాడు వినగానే దూకేసాడంట వేరే కొలంలోకి. వినగానే రేపొద్దున వస్తాడు కదని ఇప్పుడే రాత్రంతా ప్రయాణం చేసి వేరే కొలంలోకి వెళ్ళిపోయింది. తీరా దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలజ్ఞులు 2 చేపలు ఉన్నాయి కదా, అందులో మిగతా చాలా ఉన్నాయి, ఈ 2 గురించి చెప్పుకుందాం. జాలరు వస్తే ఈ 2 చేపలు ఎక్కడ పడిపోయినాయి? వలలో పడిపోయినాయి. వల విప్పేటప్పుడు ఆ వలలో చేపలు బొట్టలేసుకుంటాడా? బొట్టలేసుకున్నప్పుడు ఇందులో ఈ 2 చేపల్లో ఒక చేప ఊపిరి బిగసబెట్టినట్టుగా నటించింది. ఊపిరి బిగసగబట్టినట్టుగా నటిస్తే ఇతడు మంచి చేపలన్నీ బొట్టలేసుకుని చెడ్డ చేపలు, సచ్చిన చేపలు ఏం చేస్తాడు? పక్కన పడేస్తాడు కదా. ఊపిరి బిగబెట్టిందని సచ్చిన చేపను పక్కన పడేసాడు. పక్కన పడేసి ఇట్లా నీటిలో పడేసాడు, బతికేసింది. 3వ చేప పైకి కిందకి ఎగిరేస్తుంది. ఎక్కడ? ఆడ ఏం చేశాడంటే, దీన్ని ఇలా కాదు, ముందు దీన్ని వేసేయాలి బొట్టలో అని బొట్టలు వేసేసాడు. దీర్ఘదర్శి ఏమయ్యాడు? అద్భుతంగా తప్పింపడ్డాడు. ప్రాప్త కాలజ్ఞుడు పోన్లే, దీర్ఘదర్శి ఏమయ్యాడు? అద్భుతంగా తప్పింపడ్డాడు. 2వ చేప ఏమైంది? మొదటి చేప అద్భుతంగా తప్పింపబడింది. 2వ చేప చాకచక్యంగా జ్ఞానంగా ఆలోచించి తప్పింపబడింది. 3వ చేప అజ్ఞానంగా ప్రవర్తించి వచ్చింది. 2వ తరగతి కథ మాకు. దీని అర్థం ఏంటో తెలుసా? నినివే పట్టణ ప్రజలు మొదట చేప వంటి వారు. హల్లెలూయా. 2వ చేప వంటి వారు ఎవరు? సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. అంటే బాగా బుద్ధి లేకుండా ఆలోచించి ఆ తర్వాత 2 దెబ్బలు తిన్నాక బుద్ధి వచ్చి ఆ తర్వాత తప్పింపబడ్డారు. 3వ చేప ఎవరు? ఎగిరెగిరి పడ్డారు. జలప్రళయం వచ్చే వరకు చూద్దాం, కీడు ఎలా ఉంటుందో చూద్దాం, అసలు కరెక్ట్ తప్పో చూద్దాం, నీ పిచ్చి ముదిరిందో లేదా మాకు పిచ్చి పట్టుకుందో చూద్దామని లాస్ట్కి ఏమయ్యారు? ఎవరు చచ్చిపోయారు? వీళ్ళు చచ్చిపోయారు. సమూయేలు గ్రంథంలో మన ఇశ్రాయేలీలు 2 కొట్టించుకొని ఏడ్చి బుద్ధి వచ్చాక బ్రతికారు. 3వ సందర్భంలో అన్యులు కొట్టించుకోకుండాను అద్భుతంగా తప్పింపడ్డారు. నా పేరు పెట్టబడిన జనులు బాగున్నారా, అన్యులు బాగున్నారా? చెప్పండి. అన్నీ తెలిసిన దేవుని బిడ్డలు బాగున్నారా? ఏమీ తెలియని అన్ని జనులు బాగున్నారా? అన్నీ తెలిసిన దేవుడు బిడ్డలకు దేవుడు ఆశ్రయమయ్యాడా? ఏమీ తెలియని అన్ని జనులకు దేవుడు ఆశ్రయమయ్యాడా? ఎందుకు ఆశ్రయమయ్యాడంటే తమ జీవితములో వాళ్ళ ప్రక్రియల వలన ఆశ్రయమయ్యాడు. ఇప్పుడు ఎలా ఉందాం మనం? మొదటి చేప, 2వ చేప, 3వ చేప. మొదటి చేపలో ఉంటే కొట్టించుకోక్కర్లేదు. 2వ చేపలో ఉంటే కొట్టించుకున్నా బుద్ధి వస్తే బాగుపడతాం. 3వ చేపలో ఉంటే నన్ను కొట్టండి అంటే చంపేస్తాడు మొత్తానికి. 3వ చేప ఎగురుతుంది, ఆకతాయి. అక్కడ జాలరి తట్లు అందులో పడిందని నీకు అసలు హెచ్చరిక వచ్చింది కదా. 3 చేపలారా హెచ్చరిక వచ్చిందా? హెచ్చరిక తీసుకుని పారిపోయింది మొదటి చేప. 2వ చేప హెచ్చరిక తీసుకుని చూద్దాముండు అంది. 3వ చేప హెచ్చరిక వద్దామనుకుని చూద్దాముండని చూసినా ఎదటోళ్ళని తన సొంత జ్ఞానంతో తప్పించేసుకుందాని ఎగిరెగిరి పడుతుంటే ముందు బొట్లో పడింది బతుకుతుందా, నీటిలో పడితే బతుకుతుంది. అర్థమైందా? మన జీవితంలో మన దేవుడు దీర్ఘదర్శి. ప్రవక్తలకు ఆయన పెట్టిన పేరు దీర్ఘదర్శి. అంటే జ్ఞానం, దైవికమైన జ్ఞానంతో మనం ఏం చేయాలి? హల్లెలూయా. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇప్పుడు చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వేదికి చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తా, వారి పాపాన్ని క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తా.